GMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ సార్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం. ఇంకా వర్క్ బిజీలోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు. లేదండి, వర్కంతా అయిపోయింది. లాస్ట్ మినిట్లో ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ అది ఎంతవరకు ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడానికి ఏం చేయాలో చేస్తున్నామండి. సార్ క్యూబ్లు ఇవన్నీ అవన్నీ హడావుడంతా అదంతా 2 రోజుల క్రితమే అన్ని డెలివరీస్ అయిపోయినాయండి. నౌ ఇట్స్ మోర్ ఆఫ్ మార్కెటింగ్ అండి, ప్రమోషన్స్. లాస్ట్ మినిట్ టెన్షన్ తప్పదా? అంటే లాస్ట్ మినిట్ టెన్షన్ ఏం లేదండి, బట్ లాస్ట్ 2 రోజులు కూడా అంటే ఒక గొప్ప సినిమా తీసామని నమ్మకం ఉందండి. ఆడియన్స్ ఎంత ఎక్కువ మంది ఓపెనింగ్ డేలో చూస్తే అంత హెల్ప్ అవుతుందండి ఇలాంటి సినిమాలకి. సో టు స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ఇవన్నీ కూడా అందులో భాగం అండి. ఈ రోజు ఒక రిలీజ్ ట్రైలర్ ప్రభాస్ గారు ట్వీట్ చేయబోతున్నారు సోషల్ మీడియాలో, రిలీజ్ చేయబోతే తెలిసింది సార్, నిజమేనా అది? అండ్ ఇప్పుడు ఇంకొక మరికొద్ది నిమిషాల్లో అంటే మనం ఇది బయటకు వచ్చేసరికి అది రిలీజ్ ట్రైలర్ ఆల్రెడీ ఆయన అంటే రిలీజ్ గ్లింప్స్ అంటా ఉండదు. సో దాన్ని ప్రభాస్ గారు రిలీజ్ చేస్తున్నారన్నమాట. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ప్రభాస్ గారు ఈస్ హెల్పింగ్ అస్. అంటే ప్రభాస్ గారు చూసి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? అదే ట్రైలర్ చూసిన తర్వాత ఆయన చాలా ఎక్సైట్ అయ్యారండి. ఆయన ఫస్ట్ గ్లిమ్స్ నుంచి గ్లిమ్స్ చూసిన తర్వాత మాట్లాడారు. స్వీటీ విశ్వరూపాన్ని అప్పుడే చూపించాం అన్నమాట, కొంచెం చిన్న మెతుకులాగా. ట్రైలర్ చూసినారు, ఆయనకు చాలా నచ్చింది. హీ రియల్లీ ఫెల్ట్ యాక్షన్ వైజ్ కావచ్చు, ఎమోషన్ వైజ్ కావచ్చు, అది ఆ విషయం చెప్పారండి. ఇప్పుడు రిలీజ్ గ్లిమ్స్ ఆయన ద్వారా అందరూ ఆడియన్స్ చూడబోతున్నారండి. ఆయనతో మీకు రిలేషన్ మొదటి నుంచి ఉందా సార్ ప్రభాస్ గారు? వేదం సినిమా నచ్చిన తర్వాత ఈజ్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీవన్, డార్లింగ్ టు ఎంటైర్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ, అలాగా పరిచయం అండి. ఇంకా కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతుంది సార్. యాజ్ ఆఫ్ నో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? చాలా కామ్గా, సెరీన్గా, ప్రశాంతంగా ఉన్నామండి. సో లాస్ట్ మినిట్ ఎగ్జామ్ వెళ్ళే ముందు కొన్నిసార్లు పుస్తకాలు తెరుస్తామండి. ఇప్పుడు ఏంటంటే సో ఆడియన్స్కి టు రీచ్ టు టెల్ మోర్ పీపుల్ దట్ రేపు ఎలాగో హాలిడే, ఈద్ సందర్భంగా, ఓనం సందర్భంగా కొన్ని రాష్ట్రాలు ఇక్కడ ఈద్ లాగా. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ లార్జ్ ఫుట్ ఫాల్స్ ఇన్ ద థియేటర్స్. ఫర్ దట్ ఏ పుష్ కోసం ఆ పుష్ కోసం ట్రై చేస్తున్నామండి. జనరల్గా రిలీజ్కి ముందు ఉండే టెన్షన్ ఉంటుందా? జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి? సినిమా తీసిన తర్వాత ఒక జాయింపుగా తెలిసిద్దండి. బట్ నాకు ఇప్పుడు ఏంటంటే ఆ టెన్షన్ కన్నా ఒక ఉత్సాహం ఉందండి. ఐ నో వాట్ వీ హ్యావ్ అన్నమాట. సే అనుష్క గారి గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ ఫుల్ ఆన్ యాక్షన్ ఫిల్మ్ అండి. అందులో బ్రిలియంట్ ఎమోషన్స్ ఉన్నాయి, ఒక రిడెంప్షన్ అంటే ఒక కథ అండి. ఇవన్నీ కుదిరినాయి కాబట్టి నాకు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నానండి. సో దట్ హౌ ఆడియన్స్ కొన్న రిసీవ్ అనేది. టోటల్ అవుట్పుట్ చూసుకున్నారు సార్, ఎలాంటి కాన్ఫిడెన్స్? అనేక సార్లు సినిమా చూస్తాము, బట్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మాస్టరింగ్ చేసేటప్పుడు టెస్ట్ చేసుకుంటాము క్యూబ్ దగ్గర. ప్రతిసారి చూసినప్పుడు చాలా అందంగా, ఆనందంగా అనిపించిందండి. ఒక సినిమా తీద్దామని ఎంటర్ అయ్యాము, దాన్ని అచీవ్ చేసామని కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్. పర్టికులర్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా ఘాటి ఉంది సార్. అందరి దృష్టి ఘాటి మీదే ఉంది. అందరూ ఇప్పుడు క్రిష్ గారు ఏం చేశారు, ఎలా ఉంటుంది సినిమా అని ఒక రకమైన యాంగ్జైటీ ఉంది సార్. ఏంటి సార్, ఎలా ఉండబోతుంది దీన్ని మీరు ఈ ప్రెజర్ని ఓవర్కమ్ చేయడానికి? అంటే ఒక కొత్త ప్రపంచం అండి. ప్రెషర్ అనేదంటే ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది అదొక ఆశ. ప్రెషర్ అనేది దాని మీద ఉండొచ్చండి. బట్ ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచం అండి, ఇంతవరకు మనం చూడని వరల్డ్ అన్నమాట. తూర్పు కనుమల్లో ఘాట్లలో ఉండే ఘాటీల గురించిన కథ అన్నమాట. దానికి తోడు సూపర్ స్టార్డమ్ ఉన్న అనుష్క గారు ఫుల్ ఆన్ యాక్షన్ మూవీ మొదటి నుంచి చివరి వరకు చేసిన ఒక సినిమా. దానితో పాటు ఒక చాలా గొప్ప పర్ఫార్మెన్సెస్ అన్నీ కుదిరిన సినిమా అండి. విక్రమ్ ప్రభు గారు కావచ్చు, చైతన్యరావు గారు కావచ్చు, జగపతి బాబు గారు, రవీంద్ర విజయ్, ఇలా ఆన్సాంబుల్ కాస్ట్ ఉన్న యాక్టర్స్ అందరూ చాలా బెస్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. మంచి కథ దొరికింది, చింతకింది శ్రీనివాస గారు రాసిన కథ అన్నమాట. బుర్రా సాయిమాధవ్ గారి సంభాషణలు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారు, కొత్త డిఓపి అండ్ రామకిషన్ మాస్టర్, ఒక తోటతర్ని గారు, ఐశ్వర్య రాజీవ్ గారు, ఒక ఎంటైర్ యూనిట్, ఒక టీమ్స్ అన్ని కలిపి ఒక పెద్ద ఎక్సైట్మెంట్గా ఆడియన్స్కి చూపించబోతున్నామండి. దీస్ విల్ బి ద యూఎస్పీస్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ షూర్ దే విల్ ల్యాప్ ఇట్ ఇన్ ఏ బిగ్ వే అండి. ఈ సినిమా మీ కెరీర్లోనే అంటే ఇప్పటివరకు మోస్ట్ కమర్షియల్ మూవీలా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం క్రిష్ గారి సినిమాకి కమర్షియల్ అంటే జాన్రా అండి. ప్రతి సినిమాకి ఒక జాన్రా తీసుకుంటాం. అది హిస్టారికల్ జాన్రాలో గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తాం. ఇట్స్ ఎ హ్యూజ్ కమర్షియల్ ఫిల్మ్. ఇదేంటంటే యాక్షన్ సినిమాని ఒక జాన్రా అయితే అందులో ఒక అద్భుతమైన కథ, ఒక రిడెంప్షన్ స్టోరీ అవి పెట్టి ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ తోటి ఒక
ఒక విక్టిమ్ ఎలా క్రిమినల్గా మారింది, తర్వాత ఎంత లెజెండ్గా ఎలా ఎదిగిందనేది చెప్పే కథ ఘాటి అండి. ఈ జాన్రా వైజ్ చూసి ఇంకా ఎక్కువ కమర్షియల్ కనపడుతుంది. కమర్షియల్ అంటే ఎక్కువ డబ్బులు వచ్చే సినిమా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ మూవీ అండి. సరే, అంటే ఈ సినిమా కోసం ఈ కథకు వై అనుష్క అంటే ఏం చెప్తారు సార్? అంటే తను అనుష్క తప్ప ఇంకెవరున్నారండి? సో ఒక ఘాట్లలో ఘాటీగా ఉమ్, భుజాన 100 కేజీల నుంచి 150 కేజీలు మోసుకుంటూ తిరిగే అమ్మాయి అన్నమాట. ఉమ్, ఇంకో విషయం ఏంటంటే వెస్ట్రన్ ఘాట్స్‌ను పడమట కనుమల్లో నుంచి పడమర కనుమల్లో నుంచి ఆమె తూర్పు కనుమల్లో ఘాటీ క్వీన్‌గా అన్నమాట. అంతా విధులిఖితం అంటారు కదండీ ప్రతి కథ. ఉమ్, సో, స్వీటీ గారికి ఒక గ్రేస్ ఉందండి. ఆ పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ఉంటది. అండ్ నేను చెప్పినట్టు సూపర్ స్టార్డమ్ అన్నమాట. అరుంధతి నుంచి ఇప్పటిదాకా తన గ్రాఫ్ చూసుకుంటే 20 ఏళ్లలో తనకంటూ ఒక హ్యూజ్ ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ అభిమానులందరికీ పండగలాగుండే సినిమా. ఈ సినిమాకి ఆ శీలావతి అనే క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా స్వీటీ గారు మాత్రమే సూట్ అవుతారండి. ఇది మనం చాలా సార్లు చెప్తూ ఉంటాం. కొంతమందికి అది అప్లై అయ్యిద్ది. ఇది స్వీటీ గారికి అప్లై అయిందండి. అంటే ఈ శీలావతి క్యారెక్టర్ అంటే అది ఆ గంజాయి సాగు, గంజాయిలో ఒక మేలు రకం గంజాయికి ఒక పేరు సార్ శీలావతి అని. అవును. సో ఆ క్యారెక్టర్ నేమ్కి అదే పెట్టడానికి రీజన్ ఏంటి సార్? అది కథలో చిన్న సబ్ స్టోరీ ఉంటే అది మీరు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుందండి యాక్చువల్‌గా. అంటే ఈ గంజాయి సాగు అనేది ఒక బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు అవునండి. తెలుగు రాష్ట్రాల్లో. అవునండి. సో ఈ కథకు ఇప్పుడు ఈ బర్నింగ్ ఇష్యూకి ఏమైనా రిలేటెడ్గా ఉంటుందా అంటే సార్? రిలేటెడ్ అండి యాక్చువల్‌గా. ఇది ఒక సొసైటికల్ ఇష్యూ అండి. సామాజిక సమస్య గంజాయి అనేది. 2 ప్రభుత్వాలు చాలా ఉక్కుపాదంతో అణిచేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నమాట. ఈ సినిమా చూస్తే సినిమాలో నేపథ్యం అంతా అలా ఉంటదండి. వాళ్ళ విత్తనం నుంచి గంజాయి వర్తకం దాకా వాళ్ళు చేసే అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. దాన్ని వీళ్ళ ఘాటీలేంటి, డిఫరెంట్ ఆ ఎకోసిస్టమ్ ఏంటి, దాన్నెలా ఓవర్‌కమ్ చేశారనేది చాలా ఆ గ్రాఫ్ అంతా క్లియర్‌గా సినిమాలో ఉంటదండి. అంటే అనుష్క గారి క్యారెక్టర్ ఏంటి సార్? అంటే ఈ గంజాయి నిర్మూలనకు ఆమె ఏమన్నా నడుము కట్టి అలా అది ఏంటి సార్? సినిమా చూడాలండి. ఒక ఘాటి, ఆ, ఒక విక్టిమ్, ఆ, ఒక క్రిమినల్, ఉమ్. ఒక లెజెండ్. దీని మధ్యలో జరుగుతుందండి. మొత్తం ఇప్పుడు కథ చెప్పేస్తే రేపు ఎలా అండి? ఇంకా 24 గంటలు కూడా లేదు. లేదు సార్. అంటే ఈ సినిమాలో అనుష్క గారికి ఒక 8 యాక్షన్ ఎపిసోడ్‌లు ఉన్నాయని అన్నారు సార్. అవి యాహ్! చాలా హైలైటింగ్‌గా ఉండబోతుంది సినిమాలో అవును. అంటున్నారు. సో, అంటే ఒక జాన్రానే యాక్షన్ జాన్రాగా ట్రీట్ చేస్తూ తీసిందండి. హ్మ్. ఇది చెప్పాలనుకున్న కథని యాక్షన్ దట్టించి చెప్పటానికి చేసిన ప్రయత్నం అండి. హ్మ్. సో, యూ విల్ సీ అనుష్క గారు ఒక 100 కేజీల బస్తాని లేపినా, 100 కేజీల మనిషిని ఎత్తి కొదేసినా కూడా చాలా చూడటానికి నేచురల్‌గా ఆమె మాత్రమే చేయగలదన్నట్టు ఉంటదండి. హ్మ్. దట్ యూ విల్ సీ అండి. ఇంకా అనుష్క గారు ఉన్న మిగతా క్యారెక్టర్‌లు ఏంటి సార్? ఎలాంటి స్ట్రాంగ్ 'విక్రమ్ క్యారెక్టర్? ప్రభు' గారు 'దేశీరాజు' అనే క్యారెక్టర్ చేశారండి. ఈ 'దేశీరాజు' క్యారెక్టర్ రాసుకున్నప్పుడే ఆయన అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీలో ఇలాంటివి చాలా ఉన్నాయండి యాక్చువల్‌గా. ఆయన ఈ 'దేశీరాజు' క్యారెక్టర్‌లో ఒక పెయిన్ ఉంటది. ఆ ఘాటి ప్రైడ్ ఒకటుంటది. ఒక పవర్ ఉంటది. తన ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తి అండి. ఈ 'విక్రమ్ ప్రభు' గారైతే ఒక ఎర్తీ మాస్కులానిటీ అండ్ స్వచ్ఛమైన కళ్ళున్న యాక్టర్‌గా నేను ఎప్పుడు అనుకుంటానండి. సో, ఆయన ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా తగినట్టుంటది. అట్ ద సేమ్ టైమ్ అనుష్క గారితో ఈడు జోడు. ఒక అందమైన లవ్ స్టోరీ గూడా. సో, అందుకని ఆహ్, ఆహ్, ఆయన ఆయన అప్రోచ్ అవ్వటం జరిగిందండి. అదే విధంగా చైతన్యరావు గారు. ఒక కుందుల్ నాయుడు అనే ఒక క్యారెక్టర్ అండి యాక్చువల్‌గా. ఒక స్ట్రీక్ ఉన్న వ్యక్తి అండి. ఈ 'కనుమల నావ్' అనే ఒక క్యారెక్టర్ అన్నమాట. ఆయన రవీంద్ర విజయ్ గారు మనం మంగళవారంలో చూసాము. చూసిన తర్వాత చాలా ఎక్సైటింగ్‌గా అనిపించిందన్నమాట. ఆయన కాష్టాల్ నాయుడు అని ఒక క్యారెక్టర్. వీరు కాకుండా 'జగపతి బాబు' గారండి. చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ సినిమా మొత్తంలో అన్నమాట. ఒక చిన్న సూత్రధారి, చిన్న శ్రీకృష్ణుడి పోలికలంటున్నాయి. ఆయన 'విశ్వదీప్' అనే క్యారెక్టర్ అండి. సో, గ్రేట్ వర్క్ అండి. చిన్న ఒక చాలా గమ్మత్తైన క్యారెక్టర్‌లో 'పెబ్బులి' అనే క్యారెక్టర్‌లో రాజు సుందరం మాస్టర్ గారు ఉంటారండి. సో, ఇలాగ అనేకమైన మంది యాక్టర్ వీటీవీ గణేష్ గారు, జాన్ విజయ్ గారు వీళ్ళందరూ గూడా సినిమాలో ఉన్నారండి. సో, ఇట్స్ ఫుల్ ఆఫ్ ఒక మంచి ఆన్సాంబుల్ క్యాస్ట్ కుదిరింది. అందరూ గొప్ప పెర్ఫార్మర్స్ అండి. వీళ్ళతోటి ఈ కొత్త ప్రపంచంలో ఉండేసరికి కొత్త డ్రామాటిక్ వాల్యూ వచ్చింది సినిమాకి. ఈ సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్‌లో కొన్ని రిస్కీ షాట్లు కూడా ఉండుంటాయి అనుష్క గారు చేసిన అవునండి. వాటిలో. అన్నీ ఆమె అన్నీ ఆమె ఆ! చేశారండి. మీరు చూసిందంతా గూడా స్వీటీనేనండి. ఎక్కడ గూడా తన డెడికేషన్ చూసామండి. హ్మ్. రామకృష్ణ మాస్టర్ కంపోజ్ చేసిన తర్వాత నేను కొంచెం ఇదెందుకులే రిస్కీ అనంటే తను వెళ్ళి చేయటానికి ఇష్టపడేదండి. అండ్ థాంక్స్ టు ద ట్రైనింగ్ ఫ్రమ్ 'బాహుబలి' అండి. దేవసేనగా తను ఆల్రెడీ నేర్చుకుంది స్టాన్సెస్, ద వే షీ ఆ స్టిక్స్ తిప్పటం గానీ, కత్తిని హ్యాండిల్ చేయటం గానీ, అది చాలా న్యాచురల్‌గా ఏమాత్రం ఒక అరే! ఏంటిది అనుకునేటట్టు కాకుండా చక్కగా కుదిరిందండి. అంటే మీ సినిమాలంటే ఫ్యామిలీ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి డెఫినిట్‌గా 'క్రిష్' గారి సినిమాలంటే సెన్సిబుల్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'అనుష్క' గారంటే ఫ్యామిలీలో ఆమెకు కూడా మంచి ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్. సో, ఈ సినిమా యాక్షన్ సినిమాగా ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం గదా! ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌కి గాని ఎంతవరకు ఇట్స్ ఎ స్కోప్ ఉంది సార్? కంప్లీట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటదండి. ఒక అందమైన
ఫ్యామిలీ గురించి, సొసైటీ గురించి అది కంపల్సరీగా ఉంటదండి. మోర్ దాన్ దట్ హ్యూమన్ ఎమోషన్స్ అండి. మనుషుల గురించిన డీప్ తీవ్రమైన భావోద్వేగాలతో చెప్పిన కథండి. అది మీకు క్లియర్‌గా కనపడుతుంది. అంటే క్రిష్ మార్క్ ఆఫ్ సెన్సిటివ్ ఎమోషన్స్ కానీ, ఆ 100% హ్యూమన్ రిలేషన్స్ అవన్నీ. అది కంపల్సరీగా ఆ! అండి. కథ చెప్పేదే మనుషుల గురించండి అది. యాక్షన్ వంటిల్లో అనేది ఒక పాలు అటు ఇటు యాక్షన్ పెరిగిందంతే అండి. ఓకే. అంటే క్రిష్ గారి సినిమాలంటేనే కొంచెం ఇంటలెక్చువల్ సినిమాలని, ఇంటలెక్చువల్ డైరెక్టర్ అని ఒక మార్క్ ఉంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి అలా అనుకుంటుంటారు కదా సార్. అంటే ఈ సినిమా కూడా అంత ఇంటలెక్చువల్‌గా ఉంటుందా స్క్రీన్ ప్లే లేకపోతే? ఇంటెలెక్చువల్ అనేది అంటే దాన్ని కాంప్లిమెంట్‌గా వాడొచ్చు, కంప్లెయింట్‌గా వాడొచ్చండి బేసికల్‌గా. నేనేంటంటే ఒక కథ ఎన్నుకున్న తర్వాత కథని పూర్తిగా 360 డిగ్రీల్లో నుంచి దాన్ని ఒక ల్యాండ్ చేస్తానండి. సో, కథని క్లియర్‌గా నమ్ముకొని చెప్తాను కాబట్టి మీరంటున్నది రావచ్చు బేసికల్‌గా. బట్ ఈ సినిమాలో ఇట్స్ ఎవ్రీబడీస్ ఫిల్మ్ అండి. నేను రాసిన 'గమ్యం' సినిమా కావచ్చు. ఓకే. దానికి నన్ను ఊహ అన్నారు. బట్ మీరు గాలి సీన్ చేస్తుంటే మట్టిలోంచి పుట్టిన క్యారెక్టర్ అండి. యెస్. ఈ సినిమాలో గూడా ఈ ఘాట్లు గూడా గట్టి మనుషులండి. గట్టి మనస్తత్వాలు. బట్ వెరీ రూటెడ్ అండ్ రియల్ ఎనర్జీతో ఉన్న పాత్రలండి. సో, ఇది మీరు అది కాంప్లిమెంట్‌గా తీసుకుందాము. దెన్ ఇలాంటి క్యారెక్టర్‌ని నేను ఎక్కువ విస్తృతంగా తెర మీద ఆవిష్కరిస్తున్నాను కాబట్టి ఆడియన్స్ అలా అనుకోవడానికి ఆస్కారం ఉందండి. మీ దృష్టిలో ఏంటి సార్? అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? ఆ మార్క్ ఆఫ్ అంటే ఇంటలెక్చువల్ డైరెక్టర్ గాని అలా అనుకోవటం మీకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? డిసడ్వాంటేజ్ అనుకున్నారా? అది మీ పర్సెప్షన్ ఎలా? తెలియక అది మనం ఒక ఘాటాన్ని కట్టేస్తామండి. అది ఓకే. సొసైటీలో చాలా జరుగుతా ఉంటదన్నమాట. దాని గురించి నేను అసలు ఆలోచన కూడా ఈరోజు ఇప్పుడు మీరన్నారు కాబట్టి నేను దీనికి ఓకే. ప్రతిస్పందించాను. మామూలుగా అయితే నా ఊహలో కూడా ఉండదండి. అంటే నా మీనింగ్ అంటే మీ భావజాలం గాని, ఈ సినిమాలో ఉన్న అంటే మీ సినిమాలో ఉండే డైలాగ్స్ గాని చాలా లోతుగా ఆలోచింపే విధంగా అంటే ఉంటాయి. ఒక కథ ఎత్తుకున్న తర్వాత ఆ! దాని ఎంత లోతులున్నాయో దాన్ని చెప్దామనే అండి అది. ఓకే. సూపర్ఫిషియల్ చెప్తే ఉండదండి. ఒక మాట మాట్లాడినా గూడా చాలా దానికి అవసరం ఉన్నంత వరకి బ్రెవిటీ ఉండాలి. ఎంత లోతెళ్ళాలో అంత లోతుండాలండి. దాన్ని ఆహ్, ఆ క్రాఫ్ట్‌కి పూర్తి న్యాయం చేద్దాంగానే గానీ ఇంకేదో చెప్దామనే ఆలోచన అయితే ఉండదండి. అంటే కొన్ని డైలాగ్స్ పర్టిక్యులర్‌గా పురిటి నొప్పులు చూసేవాడు మనిషైతే, అవునండి. అవునండి. పడక సుఖం చూసేవాడు పశువవుతాడు. అవునండి. సో, సో, అది అలాంటి అంటే దానికి అక్కడ అవసరం వచ్చింది చెప్తున్నాం. అంటే చాలా తక్కువ సినిమాల్లో అలా చెప్తున్నారు గాబట్టి కొంచెం వేరుగా కనపడుతున్నాయండి. బట్ అన్ని సినిమాల్లో ఇంకా డైలాగ్స్ ఇంకా అన్నీ అలాగుంటే కనపడేది కాదండి. అదే సార్. డైలాగులంటే నకిలీ నోట్లు అవును. మనిషి తయారు చేస్తే, అవును. అదే నోట్లో నకిలీ నకిలీ నోట్లు అదే మనుషులు నోట్లో మనుషులు అదే నకిలీ నోట్లో మనుషులను తయారు చేస్తున్నాయి అవునండి. అన్నట్టుగా. సో, ఇలాంటి డైలాగులు గాని అంటే మీ మార్క్ ఆఫ్ సినిమా అంటే మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి అవునండి. అనేవి ఈ డైలాగులు ప్రతిబింబిస్తాయి సార్. ఎగ్జాక్ట్. సో, అంటే ఇలాంటి ఆ! ప్రతి ఒక్కళ్ళకి ఒక పందా ఉంటది. నేను ఆ పందాలో చూస్తున్నప్పుడు కొంచెం అలా చెప్తే చాలా బావుంటదని చెప్పి రాస్తున్నప్పుడు అలా వచ్చిద్దండి. అండ్ దట్స్ అవి నా స్ట్రెంత్ గూడా అండి. స్వతహాగా మీరు మంచి రచయిత సార్. మంచి రచయిత, మీరు పుస్తకాలు బాగా చదువుతుంటారు. ఒక రకంగా ఓ సాహిత్య ప్రియులు మీరు. అంటే మీరు ఇంకొకరి కథను అడాప్ట్ చేసుకొని సినిమా చేయటం ఎంతవరకు అంటే మీకు ఎంతవరకు కంఫర్ట్‌గా ఉంటుంది సార్ కథని అడాప్ట్? అద్భుతంగా అండి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 'ముఖ్కే ముఖ్కే సరస్వతి' అంటారండి. మోర్ దాన్ థట్ వీళ్ళు ఇంకా చాలా గొప్ప క్రాఫ్ట్‌లో ఇంకా నాకన్నా ఎదిగి ఉన్నోళ్ళండి. చింతకింది శ్రీనివాసరావు గారు గొప్ప హ్మ్. నవలా రచయిత. ఈయనకి ఇలాంటి గురించి తెలుసు. దాన్ని తీసుకొస్తే నాకు ఇంకో తోడు దొరికిద్దండి. నేను గంధం నాగరాజు గారు 'గమ్యం' సినిమాకి డైలాగ్స్ రాశారు. 'వేదం' సినిమాకి నేనే సంభాషణలు రాశాను. బట్ ఒకసారి బుర్రా సాయిమాధవ్ గారు పరిచయం అయిన తర్వాత నేను రాయగలను సంభాషణలు. బట్ ఆయన రాసే సంభాషణల స్థాయి వేరండి. ఆయన ఆలోచించే స్థాయి అండ్ ఈస్ ఎ గ్రేట్ రైటర్. దెన్ ఇప్పుడు ఆయన హి విల్ లీడ్ దట్ క్రాఫ్ట్ అన్నమాట. నాకున్నది కూడా నేను ఆయనకి అసోసియేట్‌గా, అసిస్టెంట్‌గా ఆహ్, ఆ విభాగంలో ఉంటానన్నమాట. సేమ్ వే ఒక సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆయనే లీడ్ తీసుకుంటారు. అలాగే ఇది గూడా అండి. సో, నేను రాయగలిగినా గూడా ఆహ్, వేరే వాళ్ళ దగ్గర ఉంటే గనక చాలా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు నాకు అలాంటి కథలు దొరికినియి. మన సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు గావచ్చు, డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు కావచ్చన్నమాట. ఇవి దొరికేసరికే అమ్మ! ఈ కథ చెప్పాలనుంది. వాళ్ళకి దీని గురించి బాగా తెలుసు. వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకుంటాము. ఆ కథను తీసుకుంటాము. దెన్ నాదైన స్టైల్‌లో నా స్క్రీన్ ప్లే పందాలో నేను ఎలా సినిమాటిక్‌గా చెప్పగలనని. నా క్రాఫ్ట్ ఇక్కడుంది. నేను నవల ఆయనలా లేను. అదే అండి. సినిమా వచ్చేసరికి ప్రస్తుతానికి నేను దీన్ని సినిమాలాగా బాగా రూపాంతరం చేయించగలను. అందుకని నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చేశానండి. ఈ ఘాటి కథకి ఇన్‌స్పిరేషన్ ఏమైనా ఉందా సార్? ఎక్కడైనా ఒక నవల గాని లేకపోతే ఏదైనా కథ కాదు చింతకింది గారు ఆయన ఒక జర్నలిస్ట్‌గా తిరుగుతున్నప్పుడు రీసెర్చ్? బేసికల్‌గా ఆయన రీసెర్చ్ తోటి హ్మ్. వచ్చింది. అంటే సమాజంలో జరిగినయి అంటే ఇంతకుముందు జరిగినయే తీసుకొని ఆఫ్‌కోర్స్ యథాతథంగా? ఇట్స్ ఎ ఫిక్షువస్ స్టోరీ. బట్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. వాటిని తీసుకోవటం జరిగిందండి. ఓకే. అంటే 'క్రిష్' గారు ఆహ్,
హిస్టారికల్ మూవీస్ చేయగలడు, సోషల్ డ్రామాలు చేయగలడు, మైథలాజికల్ సినిమాలు చేయగలడు. అంటే ఎనీథింగ్ ఏ సినిమాని క్రిష్ గారు డెఫినిట్‌గా హ్యాండిల్ చేయగలడు. అలాంటి కథలను చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేయగలరు. అంటే మీకు తగ్గ గుర్తింపు అంటే ఇన్ని రోజులు, ఇన్ని కథలు, ఇన్ని సినిమాలు మీకు తగ్గ కమర్షియల్‌గా మీకు తగ్గ గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారా సార్? చాలా సంతృప్తిగా ఉన్నాయండి. హ్మ్. సాటిస్ఫాక్టరీగా చాలా సంతోషంగా ఓకే. ఉన్నాయండి. 18 సంవత్సరాలుగా మరి రిలవెంట్‌ను ప్రతి ఫిల్మ్ ఒక జానరా తర్వాత జానరా చాలా గొప్ప టెక్నీషియన్స్ తోటి, చాలా గొప్ప నటులతోటి నేను పనిచేయటం జరిగిందండి. చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయండి. మీరంటున్న ఇంకా బ్లాక్ బస్టర్ అదంటే ఘాటితో తీరుతుందని చూద్దాము. తీరాలని ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ లాట్ మోర్ ఫిల్మ్స్ దట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ మీ విచ్ విల్ బి మోర్ ఎక్సైటింగ్ అండి. అంటే క్రిటికల్లీ అక్లెయిమ్ రావటం వేరు. జనాలు ఒక మంచి డైరెక్టర్ అనే గుర్తింపు రావటాన్ని ఒకవైపైతే కమర్షియల్‌గా ఒక రేంజ్‌కి ఒక 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 పాన్ ఇండియా డైరెక్టర్ ఎదగటం గాని, కమర్షియల్ రేంజ్‌కి ఎదగటం వేరు సార్. ఆ వైపున ఏమన్నా కొంచెం అన్‌సాటిస్ఫై‌గా ఉన్నారని ఉండదండి. అదే మీరు తిప్పి తిప్పి అడిగినా కూడా నేను అదే చెప్తాను బేసికల్‌గా. ఐయామ్ వెరీ నేను చాలా కంటెంట్ ఉన్న వ్యక్తిని. అవును. నాకంటూ 100% నేను చెప్పాలి నాదంటూ నా ప్రయాణం. హ్మ్. నా జర్నీ. హ్మ్. నేను చాలా సంతోషంగా బేసికల్‌గా ఒక సినిమా తీసుకుంటే 2 సంవత్సరాలు అందులో గడుపుతాము. అది మన జీవన విధానం అయిపోద్ది ఆ 2 సంవత్సరాలన్నమాట. ప్రతిసారి నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. అలా కొనసాగుతున్నాను. కొనసాగిస్తాను. ఓకే. 'కొండపొలం' తర్వాత మీరు 'హరిహర వీరమల్లులో' కొంత భాగం చేసి బయటికొచ్చిన తర్వాత 'ఘాటి' అనే సినిమా చేస్తున్నారు సార్. సో, మీకు క్రూషియల్‌గా ఈ సినిమా అంటే క్రూషియల్‌గా భావిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ చేయాలి అనే ప్రెషరు ఆ క్రూషియల్‌గా మీరు భావిస్తున్నారు. ఆ ప్రెషర్ దీని మీద ప్రతి ఉందా? సినిమా మీద ఉంటదండి. హ్మ్. దర్శకుడిగా రోలర్ కోస్టర్ లైఫ్ అండి. 'ఘాటి' సక్సెస్ అనేది చాలా ఆ ప్రెషర్ నా మీద ఉన్నా లేకపోయినా 'ఘాటి' సక్సెస్ ప్రతి సక్సెస్సు నాకు పనిచేసిన అందరికీ, ఈ సంస్థకి ప్లస్ సినిమా ఇండస్ట్రీకి గూడా అండి. థియేటర్‌లకి ఇట్స్ వెరీ క్రూషియల్ అండి. మనం వెళ్ళేది ఇప్పుడు ప్రతి వారం గూడా ఒక్కో సినిమా చాలా క్రూషియల్‌గా మారుతుందండి. ఆ విషయంలో నాకు ఇది చాలా క్రూషియల్ అని నాకు తెలుసండి. అది ప్రెషర్ ఏం లేదండి. ప్రెషర్ లేదు. అంతా అయిపోయింది. హ్మ్. నీట్‌గా సినిమా చేశాము. రేపు రిలీజ్ కాబోతుంది. కాము కూర్చొని ఐయామ్ జస్ట్ హోపింగ్ మీ అందరికీ నచ్చాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నమాట. కలిసిన ప్రతి వ్యక్తిని దే విల్ వాచ్ ద మూవీ. దే విల్ లవ్ ఇట్ అండ్ దే ఆర్ సో మెనీ గుడ్ సోల్స్ దట్ ఆర్ బ్లెస్సింగ్ అస్ అండ్ వి ఆర్ హోపింగ్ దట్ దట్ దోస్ ఆల్ విల్ హెల్ప్ అస్ ఇన్ గెట్టింగ్ ఎ బిగ్ సక్సెస్. ఈ సినిమా లొకేషన్స్ గాని, అంటే మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన, టఫ్ అనిపించిన సందర్భాలు ఏమున్నాయి సార్ ఈ సినిమా అంటే విషయంలో? ఒక అద్భుతమైన లొకేషన్ అండి. హ్మ్. తూర్పు కనుమల్లో ఆ పర్వత శ్రేణుల దగ్గర షూట్ హ్మ్. చేస్తున్నామండి. అది మనం అక్కడ ఎక్కటం వెళ్లి షూట్ చేయటం అది కష్టం కాదండి. ఓకే. దాన్ని కెమెరాలో బంధించి దాన్ని అనుకున్న కథలో మనందరికీ చూపించడం అది ఇట్స్ వెరీ టఫ్ జాబ్. దానికి దట్ వి మేము కెమెరామెన్ గారు కావచ్చు, ఎంటైర్ క్రూ యాక్చువల్లీ అది కెమెరాలో దాన్ని బంధించి మీ దగ్గరికి తీసుకొచ్చామండి. అదొకటే ఛాలెంజింగ్ అండ్ అది చాలా గొప్పగా అచీవ్ చేశామండి. ఓకే. అంటే 'సరోజ' క్యారెక్టర్ తర్వాత 'అనుష్క' గారితో మళ్ళీ 'షీలావతి' క్యారెక్టర్. ఈ అవునండి. రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? క్యారెక్టర్స్ వైస్ గాని ఏంటి అది? కంప్లీట్ అండి. ఆ! అది ఇది తనొచ్చేసి ఇప్పుడు ఘాట్లలో ఉండే ఒక ఘాటి హ్మ్. అమ్మాయి. తనొచ్చేసి తను వేశ్య ఆ! వృత్తిలో ఉన్న ఒక అమ్మాయన్నమాట. అది కంప్లీట్‌గా డిఫరెంట్ 2 డిఫరెంట్ సెటప్స్ అండి. కాతే ఆహ్, అప్పుడున్న అప్పుడున్న పెర్ఫార్మన్సే నేను చాలా అద్భుతంగా చేసిందనుకున్నాను. బట్ దానికి తను ఒక యాక్టర్‌గా ఇంకా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందండి. నేను అనుష్క గురించి చెప్తా. మాటల మధ్యలో తను ఉండే నిశ్శబ్దంలో తన కళ్ళతో కొన్ని భావాలు చెప్పిద్దండి. దాన్ని ఈ సినిమాలో ఇంకా ఎక్స్‌ట్రార్డినరీగా చేసిందండి. అంటే మధ్యలో ఒకసారి 'సరోజ' క్యారెక్టర్‌ని కంటిన్యూ చేస్తూ ఆ క్యారెక్టర్‌ని బేస్ చేసుకొని సినిమా చేయాలని అనుకున్నారు. 'స్వీటీ' అడిగేదండి ఆ! యాక్చువల్‌గా. ఆ! 'సరోజ 2' లాగా నేను ఎందుకంటే వేదం చివరి రోజు షూటింగ్ అప్పుడు తను రైల్వే స్టేషన్‌లో ట్రైన్ షాట్ అండి. వర్షం పడుతుంది. ఆ షాట్ పెట్టినప్పుడు తను బయటికి అలా ఆశగా ప్రపంచం వైపు చూస్తుందండి. ఆ ఫ్రేమ్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నెక్స్ట్ బ్రేక్‌లో చెప్పాను, "స్వీటీ అక్కడ కూర్చున్నావు గదా! నువ్వు బయటకి చూస్తున్నావు సరోజ రేపటి నుంచి ఎలా ఉండబోతుందో అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇలా కథ ఉంటే ఏంటి?" అని చెప్పి ఊరక ఒక మాట అన్నానండి. దాన్ని ఆలోచిస్తున్నప్పుడు నేను ఒక చిన్న కథలా చెప్పానండి. నేను మామూలుగా చెప్పాను. దాని స్వీటీ చాలా బాగుంది ఇచ్చేద్దాం. చాలా ఎక్సైటింగ్ స్టోరీ అండి. అద్భుతమైన లవ్ స్టోరీ యాక్చువల్లీ. తను అన్నిది తర్వాత 2, 3 సార్లు అనుకున్నది, "అప్పుడు కథ చెప్పావు ఏంటి?" అననమాట. "వద్దు స్వీటు, ఐ విల్ వెయిట్ ఫర్ ద స్టోరీ. ఓకే. ఇంకో కథ ఏదో రావాలి నాకని." తనతో ఇలా ఒక అప్పుడు నాకుండేదండి. ఆమెతోటి ఒక అది 'బాహుబలి' రాకముందే అండి యాక్చువల్‌గా. 'అరుంధతి' చూసిన దగ్గర నుంచి తను యాక్షన్ చేస్తే ఎలా ఉంటదని తెలుసండి యాక్చువల్‌గా. అండ్ నేను సెట్‌లో కూడా గమనించేవాడిని. ఈ అమ్మాయితో ఒక డీప్ వల్నరబుల్ ఉన్న క్యారెక్టర్, ఒక పెద్ద యాక్షన్ ఉన్న స్టోరీ చేస్తే ఎలా ఉంటదనేది ఇప్పటికి మెటీరియల్ అయిందండి.